బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తీవ్ర భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ స్వామివారి నిజరూప దృశ్యాల వీడియో బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సుప్రభాత సేవలో పాల్గొన్న ఒక వ్యక్తి స్వామివారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై భక్తులు భద్రతా తనిఖీల లోపాలను ప్రశ్నిస్తున్నారు. ఆలయ తలుపులు తెరిచే సమయం సంబంధిత సూపరింటెండెంట్ గైర్హాజరయ్యారని, సుప్రభాత సేవ ముగిసిన తర్వాతే అధికారులు వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఆలయ అంతర్గత భద్రతపై సమగ్ర విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తీవ్ర భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ స్వామివారి నిజరూప దృశ్యాల వీడియో బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సుప్రభాత సేవలో పాల్గొన్న ఒక వ్యక్తి స్వామివారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై భక్తులు భద్రతా తనిఖీల లోపాలను ప్రశ్నిస్తున్నారు. ఆలయ తలుపులు తెరిచే సమయంలో సంబంధిత సూపరింటెండెంట్ గైర్హాజరయ్యారని, సుప్రభాత సేవ ముగిసిన తర్వాతే అధికారులు వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఆలయ అంతర్గత భద్రతపై సమగ్ర విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఏలూరు జిల్లాకు సంబంధించి ద్వారకా తిరుమల అంటే చిన్న వెంకన్న స్వామి ఆలయం అంత దేశవ్యాప్తంగా కూడా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎంతో సెంటిమెంట్ కలిగిన దేవుడు. పెద్ద తిరుపతి వెళ్ళని వాళ్ళు ఇక్కడ చిన్న తిరుపతికి ద్వారకా తిరుమలను కూడా దర్శించుకుంటారు, ఎంతో సెంటిమెంట్ గా కూడా భావిస్తుంటారు. అలాంటిది ఇటు ద్వారకా తిరుమల ఆలయంలో ఇటు భద్రతా చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇటు సెక్యూరిటీ సిబ్బంది కానీ మొత్తం పూర్తిగా ఇటు ద్వారకా తిరుమల ఆలయానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కానీ, భద్రతా అధికారులు కానీ, ఆలయ ఈవో కానీ అందరూ కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు ద్వారకా తిరుమల ఏదైతే ఉందో సుప్రభాత సేవకు వెళ్ళినప్పుడు ఒక యూట్యూబర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ స్వామివారి స్వరూపాన్ని డైరెక్ట్ గా, అంటే అక్కడ లోపలికి సీసీ కెమెరాలు కానివ్వండి, పెద్ద కెమెరాలు కానివ్వండి, ఏనా సెల్ ఫోన్ తో పాటు కూడా అక్కడికైతే నిషేధించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అక్కడ అంటే భద్రత, అక్కడ ఏదైతే టికెట్ కొనుక్కొని ద్వారకా తిరుమల గుళ్ళోకి ఎంటర్ అవుతారో అక్కడికి సెల్ ఫోన్లు కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒక ట్రేలో పెట్టిన తర్వాత అక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. కానీ దీన్ని పూర్తిగా భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి వైఫల్యం అని చెప్పొచ్చు. ఇక్కడ వారిని పంపించే ముందు సెల్ ఫోన్లు వాటిని కూడా, అంటే సెల్ ఫోన్ తో చిత్రీకరించడం వేరు. అతను ఇక్కడ నేను గుడికి వచ్చాను, గుళ్ళో ప్రస్తుతం ఇదంతా కూడా మనం సుప్రభాత సేవలో ఉన్నామని చెప్పి కూడా ఎవరైతే ఇటు సోషల్ మీడియాకి సంబంధించి అతను ఉన్నాడో అదంతా కూడా వివరిస్తూ కూడా సెల్ ఫోన్ అయితే తిప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆలయంలో ఫోన్లు నిషేధం ఉన్నప్పటికీ కూడా స్వామివారి స్వరూపాన్ని బయటకు చూపించడంపై భక్తులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవో అంటే గడిచిన కొంతకాలం నుంచి 2-3 నెలల నుంచి కూడా ఇటు ద్వారకా తిరుమల గుడికి సంబంధించి ఇటు పలు వివాదాల్లో అయితే ఇటు ద్వారకా తిరుమల గుడి అయితే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఒక 2-3 నెలల క్రితం నుంచి కూడా ఇటు దీనికి సంబంధించి ఏదైతే టికెట్లు ఉన్నాయో టికెట్లను కూడా నకిలీ టికెట్లు చేసి, స్వయంగా దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ నకిలీ టికెట్లు చేసి వాటిలన్నిటి విక్రయం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటనలో ఈ రోజు చూస్తే ఏదైతే స్వామివారి స్వరూపాన్ని అయితే ఇటు సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వీటిలన్నింటినీ వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో వరుస సంఘటనలకు సంబంధించి ఈ టికెట్ల వ్యవహారం కానివ్వండి, భద్రతా వ్యవహారం కానివ్వండి, అలాగే సెల్ ఫోన్లు తీసుకెళ్లటం, ఇంకా పలు వివాదాలు కూడా మొత్తం చాలానే ఉన్నాయని ఇక్కడ ద్వారకా తిరుమలకి సంబంధించి భక్తులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏదైతే పవిత్ర దేవాలయం ఉందో వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎంతో ప్రతిష్టంగా కూడా చూస్తారు. పెద్ద తిరుపతి వెళ్ళైన వాళ్ళు ఇటు చిన్న తిరుపతికి అయితే గుడికి వచ్చి మొక్కులు తీర్చుకునే పరిస్థితి అయితే ఉంది. ఎంతో సెంటిమెంట్ దేవుడిగా కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలాంటి ఆలయంలో ఇటు భద్రతా వైఫల్యం, అలాగే అధికారులు కూడా వీరందరూ ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకుపోవడం పట్ల ఇటు భక్తులు వీరందరూ కూడా పలు విమర్శలకైతే దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో ఆలయాల తలుపులు తీసేటప్పుడు అక్కడ ఈవో కానివ్వండి, దానికి సంబంధించి సూపరింటెండెంట్ కానివ్వండి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సమయంలో అయితే సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ అయితే ఆ సెలవులో ఉన్నట్లు, అంటే సెలవు కూడా నమోదు కాలేదని కూడా ఎంప్లాయీస్ అయితే చెప్తున్న పరిస్థితి, పూర్తిగా గైర్ హాజరైన కూడా సూపరింటెండెంట్ ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుప్రభాత ముగిసిన తర్వాతే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా వస్తున్నారు. అంటే తెల్లవారుజామునే ఏదో సుప్రభాత సేవ ఉంటుందో సుప్రభాత సేవ
సమయానికి ఇటు భద్రతా సిబ్బంది కానివ్వండి, ఆలయ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఆలయంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ సుప్రభాత సేవ అయిన తర్వాత ఈ సిబ్బంది అంతా కూడా ఇటు ద్వారకా తిరుమల ఆలయానికి వస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఇక్కడున్న ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆలయ అంతర్గత భద్రత సమగ్ర విచారణ జరిపి ఇటు భక్తులకు సంబంధించి కానీ, ఇటు ఆలయంలోని లోపల జరిగే విషయాలు కానివ్వండి, మొత్తం ఏదైనా స్వామివారి గుడి పవిత్రతను ఎటు కూడా తగ్గించకుండా పోనివ్వకుండా కూడా ఇటు భద్రతా చర్యలపైన అలాగే ఆలయంలో జరుగుతున్న సంఘటనల పైన కూడా పూర్తి విచారణ చేసి మొత్తం ఇదంతా కూడా భద్రతా వైఫల్యం అంతా కూడా ఈ అధికారులు ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ఎవరైతే